ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ ఇచ్చినామని మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్ళు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచినా, అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా. ఆ పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు ఏ లెవెల్లో తీసుకోవాలనో మొన్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నా. పోతిరెడ్డిపాడు ద్వారా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యుద్ధ ప్రతిపాదిక పైన సంవత్సరంన్నరలోనే ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేశాడు. దేశంలో ఒక రికార్డ్ అది. ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం కేవలం అంతకుముందు 7,000 నుంచి 11,000 క్యూసెక్లు మాత్రమే అక్కడి నుంచి తీసుకునే పరిస్థితి. దాని ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వస్తే బనకచర్ల క్రాస్ కాడి నుంచి మిగతా అన్నిటికీ కూడా వాడుకునే పరిస్థితి నుంచి పోతిరెడ్డిపాడుని ఎక్స్పాండ్ చేసి, పోతిరెడ్డిపాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి దోపిడీ జరుగుతుందని మాట్లాడి, ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు. మరి ఈరోజు రాయలసీమను నేనేదో ఉద్ధరించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మరి ఆ రోజున ఆ పోతిరెడ్డిపాడు నిర్మించిన 840 శ్రీశైలం లెవెల్ 840 దాటిన తర్వాత కేవలం 2,000 క్యూసెక్లే తీసుకోగలుగుతాం. 854 పైకి వస్తే 7,000 క్యూసెక్లు మాత్రమే తీసుకోగలుగుతాము. ఇవన్నిటి సస్టైన్ చేయడానికి ఫుల్గా పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే ఆల్మోస్ట్ శ్రీశైలం 881 ఉన్నంత వరకు తీసుకోలేము. ఇది వాస్తవం. శ్రీశైలం 881 ఎప్పుడూ ఉండనీయడం లేదు. ఎందుకు అనంటే ఒక పక్కన ఈయన ఫెయిల్యూర్ వల్ల ఆల్మట్టి పెద్దగా పెరిగిపోతుంది. దాంట్లోనే సుమారుగా వచ్చేటువంటి వాటర్ను అక్కడే అడ్డుకుంటున్నారు. దాని తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్ నిండాలి, మళ్ళీ జూరాలకు రావాలి, జూరాల నిండాలి. జూరాల నుంచి అనేక రంగాలలో తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుంటున్నారు. అవన్నీ పోయి శ్రీశైలంకు రావాలి. శ్రీశైలంకు వచ్చిన తర్వాతనే మనకు అవకాశం ఉంటుంది. అది కూడా శ్రీశైలంలో 840 క్యూసెక్లు 841 లెవెల్ దాటిన తర్వాతనే కొద్దిగా 2,000 క్యూసెక్లు తీసుకునే అవకాశం కలుగుతోంది. అంతవరకు రానిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కింది స్థాయిలోనే ఒక పక్కన ఆల్మట్టి నుంచి తర్వాత వచ్చి జూరాల దగ్గరికి వచ్చేటప్పటికే సుమారుగా నీళ్లు తోడేస్తుంది. 2015లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుర్తి లిఫ్ట్ను కెపాసిటీ 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలం 800 అడుగులు ఉన్నప్పటి నుంచే డ్రా చేసుకునే దానికి ఆయన చేస్తున్నాడు వర్క్. ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని మరింత కిందికి తీసుకెళ్ళి డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి 777 అడుగులు ఉన్నప్పుడు, 777 అంటే కింద ఆల్మోస్ట్ కింద ఉంటాయి నీళ్లు, అప్పుడు కూడా రోజుకు 2 టీఎంసీలు తీసుకునే విధంగా 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేదానికి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులను చేపట్టారు. మరొక పక్కన 825 నుంచి 40 టీఎంసీలు తీసుకునేందుకు శ్రీశైలం ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా చూస్తే శ్రీశైలంలో 777 నుంచి 825 లెవెల్ చేరేంత వరకే రోజుకు 7 టీఎంసీలు తెలంగాణ తరించుకుపోతోంది. మరి ఏ రకంగా అది 800 అడుగులు 825 అడుగులు దాటే పరిస్థితి వస్తుంది చెప్పండి? ఎప్పుడన్నా హెవీ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితి వస్తే కానీ అది సాధ్యపడదు. మరొక పక్కన మీకు లైవ్ ఫిగర్ 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం కేవలం 52 టీఎంసీలు మాత్రమే పైనుంచి వచ్చిన జూరాల ఆల్మట్టి ఇక్కడి నుంచి. ఆ కాలంలో 45 టీఎంసీల వరకు తుంగభద్ర వచ్చింది కాబట్టి కొద్దిగా సస్టైన్ అయింది.
ఆ రోజు వచ్చినటువంటి 52 టీఎంసీల ప్రకారం కొద్దిగా స్లోగా వస్తే నేను చెప్పినటువంటి ప్రాజెక్టులలో అన్నిట్లో లిఫ్ట్ చేస్తే ఏ రకంగా శ్రీశైలం లెవెల్ పెరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఇది అవగాహన రహితంతో మాట్లాడిన మాటలు కాదా అని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారిని మరొకసారి అడుగుతున్నా. మరొక పక్కన ఇంత దారుణం జరుగుతూ అంటే ఈ పరిస్థితులు అన్నీ పోతుంటే మరొక పక్కన 796 దాటేప్పటి నుంచి రోజుకు ఈ పవర్ హౌస్ ద్వారా 4 టీఎంసీలు పవర్ జనరేషన్ కోసం రోజుకు 4 టీఎంసీలు దీని ద్వారా చేసేస్తున్నారు పవర్ జనరేషన్ కోసం అని చెప్పి కింది స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. డెడ్ స్టోరేజ్ వాటర్ కూడా ఉండడం లేదు. ఇదంతా ఎంత బాధాకరం ఉంటుంది. పేరుకేమో కృష్ణా కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ అంటారు. మరి ఈ రకంగా నీళ్లు అన్ని అటు తరలిస్తున్నారు. మరొక పక్కన నాగార్జున సాగర్ తీసుకుంటే రైట్ కెనాల్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఉంది. డ్యామ్ నిర్వహణ అంతా కూడా తెలంగాణ చేపడుతూ ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం వదిలి పారిపోయేటప్పుడు చేసినటువంటివే. ఈ రకంగా ఈ ప్రాంతానికి అంతా కూడా అన్యాయం చేశారు. ఏదైనా కూడా ఒక ప్రాంతంకు జరిగేటువంటి మంచిని మంచిగా చెప్పాలి కానీ దాన్ని ప్రతిపక్షం పైన బురద చల్లేందుకు ప్రయత్నం చేయకూడదు. అలా ఆలోచన ఏ రోజు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మీరే ఆలోచన చేసుకోండి. ఆ రోజు పోలవరానికి అనుమతులు లేవు అని చెప్పి అన్ని రంగాల్లో అడ్డుకున్నా కూడా అన్ని పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మనం ప్రాజెక్ట్ జరుగుతుందని చూపించాలా అని చెప్పి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు అన్నటువంటిది ఆ రోజే చేస్తూ మరొక పక్కన పోలవరం ప్రాణాలు అన్నీ ప్రారంభించే కొద్దీ ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో జాతీయ ప్రాజెక్టుగా చేర్చడం జరిగింది. మరొక పక్కన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని మహేంద్ర తనియా గారి నుంచి ఎన్నో ప్రాజెక్టులు జంజావితి లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సృజస్రవంతి లాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు. గోదావరి జిల్లాలలో అత్యంత సస్యశ్యామలం గోదావరి జిల్లాలలో కూడా మెట్ట ప్రాంతాలలో బాగుండాలని చెప్పి తాడిపూడి పుష్కర వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీమ్స్ చేసి అక్కడ ప్రజలను కూడా బాగా చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్కన ఆ పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయాలా అని చెప్పి ఆ రోజు రైట్ కెనాల్ దాదాపుగా కంప్లీట్ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలా కిందికి వెళ్తే అనేకమైన ప్రాజెక్టులు. నువ్వేమో ఓ పక్కన హంద్రినీవా గాలేరు నగిరి కూడా అవసరం లేదు, ఎందుకు మనకు గాలేరు నగిరి అది 40 టీఎంసీలకు పెట్టారు ఆ రోజు తెలియక అని చెప్పి 5 టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా, జీవోల రూపంలో కూడా అనేక సార్లు నీకు చూపించాం. ఆ రోజు మోసం చేశావు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీలు చేసి ఆ రోజు మల్లెల నుంచి హంద్రినీవాను మొదలుపెట్టి ఫస్ట్ ఫేజ్ కింద జీడిపల్లి వరకు తీసుకొని జీడిపల్లి నుంచి గొల్లపల్లి అనేకమైన ప్రాజెక్టులు డ్యాములు నిర్మించుకుంటా పోయి మార్లా రిజర్వాయర్ కానీ గొల్లపల్లి రిజర్వాయర్ కానీ దాని తర్వాత వచ్చేటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ తర్వాత టైల్ పాయింట్ చేరేటువంటి అడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద పెట్టి ఆ రోజు ఫేజ్ 1కు నీళ్ళు ఇచ్చినట్టు ఆయన హయాంలోనే జరిగింది జీడిపల్లి వరకు. ఈరోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల, అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన వలన 3600 కోట్లు ఆ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వలన. అదే రకంగా మాకు ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం, ఆ రోజు ఆయన తెలుగంగా తీసుకున్నాడని చెప్పి, కానీ ఆయన మొత్తం ఖర్చు పెట్టింది 34 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అదే అప్పుడు 89 నుంచి 94లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. తర్వాత తెలుగంగాను కూడా నిర్లక్ష్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మళ్ళీ ఆ ప్రాజెక్టును రాజశేఖర్ గారు వచ్చినాక 3600 కోట్లు తెలుగుగా ఖర్చు పెట్టి దాని ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు పోయేందుకు ఒక రూపకల్పన కంప్లీట్ చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు రాజశేఖర్ గారికే దక్కింది. మరి నువ్వేందో చేశానంటున్నావు, ఏం చేసావు? ఆ రోజు దీన్ని పెంచడం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్ని ఎక్స్పాండ్ చేసి అది 50,000 క్యూసెక్లు పైగా వచ్చేటట్టు చేసుకొని అక్కడి నుంచి గాలేరు నగిరి అటువంటిది ఏదైతే ఇప్పుడు రిజర్వాయర్లు గొల్లపల్లి అక్కడ ఉన్నటువంటి అవుకు రిజర్వాయర్ కానీ దాని తర్వాత వచ్చేటువంటి గెండికోట ప్రాజెక్ట్ కానీ గెండికోట నుంచి మళ్ళా పైడిపాలెం నుంచి చిత్రావతికి పోయేదానికి కానీ మరొక పక్క గెండికోట నుంచి వామికొండ సాగర్ ఇట్లా రిజర్వాయర్లు పోయేదానికి కానీ ఇవన్నిటిని కూడా దాదాపుగా కంప్లీట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు బ్రహ్మం సాగర్ కంప్లీట్ చేయించి ఓపెన్ కూడా చేయించారు. అది కేవలం 9 టీఎంసీలు 10 టీఎంసీ నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ కెపాసిటీ నిలబెట్టినటువంటి ఘనత, దాని కెనాల్ ఎక్స్పాండ్ చేసి లైనింగ్ చేసి బ్రహ్మం సాగర్ పూర్తి స్టోరేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. గండికోటలో పూర్తిగా 20 టీఎంసీలు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి. మీరేం చేశారు అని ఒకసారి ఆత్మవంచన చేసుకోండి.
నేను చెప్పిన ఏ ప్రాజెక్టుకైనా మీరు కనీసం చేయాలన్న ఆలోచన మీకు ఏ రోజున కలిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం అని చెప్పి. ఎందుకు అవసరం లేదండి, ఒక్కసారి మీరు మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నా. ఈరోజు ఆయన చెప్పినటువంటిది ఆల్రెడీ మల్లెల నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కదా, ముచ్చుమర్రి నుంచి చేస్తున్నాం కదా అని మాట్లాడాడు. ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు 796 అడుగులకు వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ కోసం చేస్తున్నారు. 777 అడుగుల నుంచి వాళ్ళ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తున్నారు. 825 చేరే లోపల 7 టీఎంసీలు రోజుకు చేస్తుంటే ఎలా శ్రీశైలం పైకి వస్తుంది? ఈరోజు 834 అడుగులకు మల్లెల శ్రీశైలం రిజర్వాయర్ చేరితే మల్లెల రిజర్వాయర్ ద్వారా కేవలం 0.3 టీఎంసీ మాత్రమే చేయొచ్చు. 0.3 టీఎంసీ. రమానాయుడు గారు గమనించండి. అలాగే దాదాపుగా మళ్ళా దాని తర్వాత 795 అడుగులకు వస్తే 795 అడుగులు ఉంటే ముచ్చుమర్రి ద్వారా 0.3 మాత్రమే తీసుకోవచ్చు, 0.31 మాత్రమే తీసుకోవచ్చు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది కింది స్థాయిలో ఏదైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఈ ప్రాంతాలు కూడా అన్నీ బాగుండాలని చెప్పి రోజుకు 3 టీఎంసీలు చేసేటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 3600 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపుగా 900 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఈరోజు నువ్వు వేస్ట్ అని మాట్లాడుతున్నావు.